టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీరామ్ నగర్ లో ఉన్న కారంపూడి ఫౌండేషన్ నందు చైర్మన్ విజయపాల్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ఇది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఆవేదన అంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని మాకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కారంపూడి ఫౌండేషన్ చైర్మన్ ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత గురించి ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ మా నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత కరోనా కావచ్చు, వాతావరణ పరిస్థితి కావచ్చు, నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ జగనన్న మా నిరుద్యోగుల తరపు నుంచి ఒక ముఖ్య విన్నపం అన్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని మీరు పేరున గుర్తించి వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడే వ్యక్తులు మీరు, ప్రతి ఒక్క కుటుంబాన్ని బాగుండాలని ఆశపడే మీరు మా నిరుద్యోగుల వైపు నుంచి ఒక్కసారి చూడండి అన్న. ఎంతటి కష్టమైన పని అయినా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలన్నా అది మీరు ఒక్కడే తీసుకోగలుగుతున్నారు. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకొని చేసేవారో అంతకన్నా ఫాస్ట్గా మీరు చేస్తున్నారన్న. ఒక్కసారి ఈ నిరుద్యోగం నుంచి ఆలోచించండి. గత ప్రభుత్వాలు జీవో నంబర్ 369 తీసుకొచ్చి వయో పరిమితి పెంచారే కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న. ఈ నూతన ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మా జగనన్న వస్తాడు, మా ఆశలు నెరవేరుతాయి అని మేము ఎంతో ఆశ ఎదురు చూస్తున్నామన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేద కుటుంబం ఉన్నత విద్యలో చదువుకున్నారంటే రాజశేఖర గారి దయ వల్ల. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చి అక్కడ ఉన్న కుటుంబానికి కూడా డిగ్రీలు, పీజీలు, ఎంబీబీఎస్ చదవడానికి ఆయన ఎంతో కృషి చేశారన్న. ఆ కృషి చేసిన వ్యక్తి యొక్క ఆలోచన విధానాలు ఈరోజు ఇంప్లిమెంట్ అయ్యే టైం వచ్చిందన్న. ఇది మా ప్రభుత్వం, మేము ఏర్పరుచున్న ప్రభుత్వాన్ని మేము నమ్ముతున్నామన్న. జగనన్న మాకు ఏ నిర్ణయమైనా తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలంటే మీరు ఒక్క ఆదేశం ఇస్తే చాలన్నా మాకు